అగ్రికల్చర్ పర్పస్లో డీడీలు కట్టిన రైతులు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి రైతులకు మెటీరియల్ ఇవ్వకుండా ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది. ఒక్క రైతు డీడీ కడితే 7,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒక 70,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 4 డీడీలకు 2,80,000 రూపాయలు అవుతుంది. ఆ 2,80,000 రూపాయలతోనే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఈడ రైతులకు మొండి చేయి చూపించి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకుండా సంవత్సరం నుంచి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. రైతులు కాంట్రాక్ట్ మీద ప్రెషర్ చేసి మీరు పని చేస్తారా, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా, కాంట్రాక్ట్ ఒత్తిడి చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశంతోనే ఈరోజు స్టోర్ ముందుకు నిలబడడం జరిగింది. అయితే ఈరోజు స్టోర్లో జరిగిన విషయం ఏంటంటే స్టోర్ ఏ కానీ, స్టోర్ ఏడి కానీ, డి టెక్నికల్ కానీ ఈ ముగ్గురు ఏమంటున్నారంటే మీరు ప్రైవేట్ వ్యక్తులు స్టోర్లకు రాకండి అని కరాఖండిగా స్టోర్ గేట్ తాళం వేసుకోవడం జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళని లోపల రమ్మంటున్నారు. మేము డబ్బులు ఇచ్చే సోమతలేము. ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చిన్న కాంట్రాక్టులు ఉండము. దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఒక రైతుకు న్యాయం జరగాలంటే కొత్తగా సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దానికి మెటీరియల్ ఎమర్జెన్సీ కాదు అది. కానీ కొంతమంది స్వలాభం కోసం వాళ్ళ కమిషన్ల కోసం సబ్స్టేషన్లకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ మెటీరియల్ ఒక్క సబ్స్టేషన్ మెటీరియల్ ఆగితే దరిదాపు ఒక 1,500 మంది రైతులకు న్యాయం జరిగిద్దని ఈ ప్రభుత్వానికి కోరుచున్నాం. దయచేసి దీని మీద ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్ పర్పస్లో మెటీరియల్ ఇవ్వడం ఏంది, సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మెటీరియల్ ఇస్తున్నారు. రైతుకు 1 ఇయర్ నుంచి ఇంత ఇబ్బంది పెట్టడం ఎందుకు, దేనివల్ల జరుగుతుంది? రైతు డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉంది కాబట్టి రైతుకు మెటీరియల్ ఇవ్వడానికి రైతులకు అధికారులు ఇష్టపడటం లేదు కావాల్సింది ఇది. కాబట్టి రైతులకు ఇబ్బంది చూడకుండా సకాలంలో మెటీరియల్ ఇస్తే మేము కాంట్రాక్టులమై ఉండి వాళ్ళకు తగు న్యాయం చేస్తామని మీడియాను కోరుచున్నాం. నల్గొండ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఏంటంటే యాక్చువల్గా ఒక 2 సంవత్సరాల నుంచి ఎలాంటి మెటీరియల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఎవరు ఏదో లాస్ట్కి ఇన్ని రోజులు ఇస్తాను తీసుకొచ్చి లాస్ట్కు ఏలో ఇస్తామనేది మొండి వెక్కర కాకుండా కనీసం రైతులు డీడీలు కట్టి సంవత్సరం అయింది. ఏం చేస్తాడంటే అగ్రిమెంట్ అయింది, కాంట్రాక్టర్ మాట్లాడమంటారు. కాంట్రాక్టర్కు ఏం చేస్తారు, రైతులు ఫోన్ చేసి ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళ లాంగ్వేజ్ మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. దయచేసి కనీసం అగ్రికల్చర్ సంబంధించిన డీడీలు మెటీరియల్ అంటే ఇస్తే మేము మా జాగాలో మేము ఉంటాం. ఎవరో డబ్బులు కట్టి ఎవరో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకున్న దానికి కాకుండా రైతులకు ఇబ్బంది పడే విధంగా చేయడం కరెక్ట్ కాదని మేము కూర్చోవాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇక్కడ కనీసం ఒక ఎస్బీ సెట్ లేకుండా సంవత్సరం క్లాంప్ బ్లాక్ క్లాంప్ అంటే ఒక 8 పోల్ క్లాంప్ లేకుండా సంవత్సరంన్నర క్లాంప్ లేకున్నా కూడా ఒక కాంట్రాక్టరు కనీసం ఒకప్పుడు ఒక 2,000 3,000 అనేది 15,000 పెట్టే వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా పిల్ల ఉన్నారు కదా, వాళ్ళు కూడా బతురు కదా, వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే. కాంట్రాక్టర్ అంటే పెద్ద ఉద్యోగులు కాదు. ఈడ ఉన్నోళ్ళు ఏంటంటే 1-2-3 పెద్ద కాంట్రాక్టులకు సందుబలికి వాళ్ళకి స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ పోవడం వల్ల మీ ఇబ్బంది పడి తప్ప మాకేదో ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు దయచేసి రైతులను బాగా చేయండి, మేము బాగుపడతాం. మేము రైతుల కల్లా ఎలాంటి డబ్బులు తీసుకుంటాం కాదు, అడగండి, ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. కాకపోతే ఉన్న మెటీరియల్ ఇవ్వని కొద్ది ఇక్కడ కూర్చున్న తప్ప వేరే ఉద్దేశం లేదు. డిపార్ట్మెంట్ తెలియదా, ఎస్సీకి తెలియదా, సీజీఎం తెలియదా, డీకి తెలియదా, ఏం చేయాలి? నేను మా ఆవిడ కాంట్రాక్టర్ చేస్తున్నా, 280 వస్తుందని డీకి ఫోన్ చేస్తాడు, ఏడీకి ఫోన్ చేస్తాడు, ఏఈ చేస్తాడు. నాకు మెటీరియల్ 20,000 పెట్టి కొనుక్కొచ్చినా ఇంకెంత కొనుక్కు రావాలి? ఏమంటే సోమవారం ఇస్తున్నాడు, సోమవారం రాగానే లోపల రాగానే పని చేస్తాను. నేనేం చేయాలి? మళ్ళీ 20,000 పెట్టుకుని రావాలి. నా పిల్ల ఎడిపోవాలి, నేను ఎడిపోవాలి, నేను బతకాలి కదా. ఏం చేయాలి? మెటీరియల్ రాబట్టి మెటీరియల్ కూడా చేయబట్టి 8 నెలలు మెటీరియల్ లేక ఎంతకన్నా చేయాలి? అందుకే దాని ఉద్దేశం తప్ప ఇప్పటికైనా పై ఆఫీసర్లు ఎస్సీ గారు కానీ, డి గారు కానీ, పై ఆఫీస్ సీజీఎం కానీ, సిఎండి కానీ ఎవరైనా దయచేసి దండం పెడుతున్నాం, మీకు మమ్మల్ని కాపాడండి. మీరు చిన్న కన్నా రైతులు కాంట్రాక్ట్లు చేస్తూ బతున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. మేము ఎస్సీ బీసీ కలిసి ఏదో దొంగలు కాకుండా నక్సలైట్లు కాకుండా బతుకుదామని మేము పనిచేస్తున్నాం. కానీ మాకు ఇబ్బంది పెట్టకుండా పనిచేయాలని పనిచేస్తున్నాం అంతే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.